వినిపిస్తున్నాయా పక్షుల కిలకిల రావాలు? ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే నిజంగా. ఇక్కడ ఎంతసేపు గడిపినా కూడా మనకి అసలు తనివి తీరదు. ఆ పక్కన రోడ్డు ఉంది చూసారా? రోడ్డు నుంచి వెహికల్స్ అవి పెడుతూ ఉంటాయి. ఈ పక్షుల కిలకిరావాల మధ్యన వుడ్ పెక్కర్ విన్నారా మీరు? వుడ్ పెక్కర్ అది చెట్టు అదేంటంటారు, ట్రంక్ మీద కూర్చుని దాన్ని కొడుతూ ఉంటుంది అనమాట. వుడ్ పెక్కర్ మధ్య మధ్యలో ఆ సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. నేను మధ్యలోకి వచ్చాను ఈ అడవి ప్రాంతంలోకి అన్నమాట. మా ఎయిర్బిఎన్బి అటు సైడ్ ఉంటుంది గెస్ట్ హౌస్. చూడండి దూరంగా ఒక ఎయిర్బిఎన్బి అంటే మీకు తెలిసే ఉండాలి కదా. వీళ్ళు ఫ్రాంచైజీ అనమాట. టూరిస్టులు కావాలని బుక్ చేసుకుంటారు. ఈ మధ్యన మన ఏరియా కూడా వచ్చినాయి ఎయిర్బిఎన్బిలు. ఈవెన్ భీమవరంలో కూడా ఉన్నాయి, అన్ని ప్లేస్లో వచ్చినాయి. ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఆ ఎయిర్బిఎన్బి ఆర్గనైజేషన్కి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఫ్రెండ్స్కి అది ఇచ్చేసేసి వీళ్ళకి వచ్చిన అమౌంట్ వీళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. చూసారు అక్కడ ఒకటి, ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. ఇవన్నీ నేను అంబికా రావటం మొదలుపెట్టిన తర్వాత ఎయిర్బిఎన్బి చాలా చూశాను వేరు వేరు ప్లేసెస్లో. ఇది మాత్రం ఇప్పుడు ఇది నార్త్ ఫోర్క్ ఏరియా. దీనికి యోస్మిటీ అని మంచి టూరిస్ట్ స్పాట్ ఉంది, దానికి బాగా దగ్గర ఇది. చూసారు ఈ హౌస్ చూడండి ఎంత బాగుందో. చూస్తాను బా, బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఇది కూడా ఎయిర్బిఎన్బి. అదొక ఎయిర్బిఎన్బి. దాని అవతల ఉంటుంది మేము ఉన్నది అనమాట. దాని ఆనుకుని రోడ్లు. పక్షులు చేసే సౌండ్ వింటూ కూర్చుని పోనిపిస్తుంది. అవి పక్క నుంచి రోడ్డు అనమాట. ఈ దారి పొడుగునా కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చాలా ఎయిర్బిఎన్బిలు ఉంటాయి. అంటే ఎయిర్బిఎన్లు మాత్రమే కాకుండా సొంతంగా ఉండడానికి కూడా కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా? వెనకాల కొండ మీద చూడండి అంత ఫాగ్ ఉందో, కనిపించట్లేదు అంత ఫాగ్ అనమాట. ఇప్పుడు టైం తింది మధ్యాహ్నం 2. వాడు సూర్యుడు కనిపించలేదు ఇక్కడ. నిన్న పొద్దున్న వచ్చాడా మీకు మంచి చక్కని ఫోటోలు పెట్టాను. అవి అలా తిరుగుతూనే ఉంటాయి. ఇందాక చూపించిన బిల్డింగ్, బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇటువైపుకి అవతల సైడ్